ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాగ్దానమును గూర్చిన మరి మాటలను మనం తెలుసుకోవలసి ఉన్నది. ఈరోజు దేవుడు వాగ్దానములను చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తా ఉన్నాం. 12వ అధ్యాయంలో ఆది కాండాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. 12వ అధ్యాయము మొదటి అక్కడ నుండి వచనం నుండి మనం చదువుకుందాం. లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానములను చేసేవాడు, ఆ వాగ్దానములను కూడా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు అని దేవుడు వాక్యము ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా మరి దేవుడు వాగ్దానమును చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా, ఆ వాగ్దానము ద్వారా అబ్రహాముని దీవించకుండా ఉండలేదు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది అని నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు ఆయన వాగ్దానములు చేసినటువంటి దేవుడు ఈరోజు ఎంత గొప్ప జనముగా నిన్ను చేస్తానని అబ్రహాముతో మాట ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనం మర్చిపోవద్దు. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని మనం మర్చిపోవద్దని ఆ దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది మొదటి పాఠములో మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి న్యాయముగా మీరు ఉండండి, నీతిగా మీరు ఉండండి, మరి సత్యముగా ఉండండి, ధర్మము కార్యాలను మీరు చేయండి అని ఆయన నేర్పుతున్నటువంటి 4 గుణాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈరోజు న్యాయముగా నడుచుకున్నట అంటే మీకా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో ఏమంటాడంటే, ఈరోజు న్యాయమును మరి కలిగి కనికరమును ప్రేమించుచు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా, ఇదే కదా నిన్ను దేవుడు అడుగుతున్నది. ఇక్కడ న్యాయముగా నడుచుకోవాలి అని అంటున్నాడు, కనికరాన్ని ప్రేమించమని దేవుడు చెప్తా ఉన్నాడు, దీన మనసు కలిగి జీవించమని ప్రభువు నీకు నేర్పిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అడిగేది అదే. ఇక్కడ న్యాయమైనటువంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలా, సత్యమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా. సత్యం అంటే ఏంటి అని అంటే దేవుని వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యమే సత్యం, ఇక ఎక్కడ సత్యము లేదు. దేవుడి మాటే సత్యము. ఇక్కడ ఈ లోకంలో ఎవరు చెప్పినా అసత్యమైనటువంటి మాటలు చెప్తారు, కానీ దేవుడి మాట సత్యమైనది అని చెప్తా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి అని అంటే నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడంటే, ఆ నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులుగా ఉంటారు, అన్యులుగా ఉండరు. ఎందుకనంటే ఆ ప్రభు నిమిత్తము నువ్వు శ్రమలు పడుతున్నావు, ప్రభు నిమిత్తము నువ్వు కష్టపడుతున్నావు, ప్రభు నిమిత్తము నీవు అనేకమైన దూషణలు చేయబడతా ఉన్నావు. ఆ చేయబడుతున్నావు గనుక ఈరోజు నీవు పరలోక రాజ్యము నీదే అని చెప్తున్నాడు దేవుడు. పరలోక రాజ్యం నీదే. నీవు నీతి నిమిత్తము అనేకమైన శ్రమలు పడుతున్నటువంటి నీవు ఈరోజు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని నీవు పొందగలుగుతావు. ఈరోజు ధర్మము అని అంటే ఏంటి? ధర్మము అని అంటే సహాయము కదా. ధర్మం అని అంటే సహాయం చేయడమే. ఈరోజు ధర్మ కార్యాలు చేయాలా, ఉపకారములు చేయాలి, అదే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు.
ఇక్కడ మీకు రిఫరెన్స్ ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఉంటది, ఉపకారములు ధర్మములు చేయక మర్చిపోవద్దు. అటువంటి యాగము దేవునికి ఇష్టము. అటువంటి యాగమే దేవునికి ఇష్టమైంది. ఈరోజు ధర్మ కార్యాలు మనం చేయాలా, పుణ్య కార్యాలు మనం చేయాలా, సహాయమును మనము చేయాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా అది మనము చేయగలిగితేనే దేవుడికి ఇష్టమైనటువంటి కార్యము, ఇష్టమైనటువంటి పని. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే దేవుడు అది నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఇశ్రాయేలీయుల పట్ల ఈరోజు యాకోబు యొక్క వంశాన్ని దేవుడు దీవించాడు. యాకోబు వంశమన్నీ కూడా చెడు పనులు చేస్తా ఉంటే ఆ చెడు పనులన్నిటి నుండి ఈరోజు ఒక క్రమమైన రీతిలో వారిని నడిపించాడు. వారిని క్రమమైన రీతిలో నడిపించి ఏమంటున్నాడు అని అంటే, ఈరోజు చూడండి 19వ వచనంలో, మొదటి పాఠము 19వ వచనంలో, పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహము వలె ఆయన వచ్చును. ఆయన ప్రవాహం వలె వచ్చునని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు ప్రామిస్ చేస్తున్నటువంటి దేవుడు ఆ ప్రామిస్ను నెరవేర్చుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రామిస్ చేసి వాగ్దానాలు చేసి దానిని నెరవేర్చలేం. మనం చాలా మంది ఈరోజు ప్రామిస్ చేస్తాం, ఎందుకంటే నేను తప్పనిసరిగా ఈ కార్యాన్ని చేస్తాను, తప్పనిసరిగా ఈ పని చేస్తాను అని అంటాం. కానీ తర్వాత ఏం చేస్తాం, సారీ అయ్యా నేను ఈ పని చేయలేకపోతున్నా. కానీ దేవుడు అలా కాదు. ఈరోజు దేవుడు చెప్పాడు అంటే ఆ పనిని చేస్తాడు, ఆ పనిని జరిగిస్తాడు, మనని దీవిస్తాడు. అదే విషయము 21వ వచనములో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు చూడండి, నీ పిల్లల నోట నుండి నా నిబంధన తొలగిపోదు. అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు, ఇస్సాకు గారితో నిబంధన చేశాడు దేవుడు, యాకోబు గారితో నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు. యాకోబు నిబంధనను దేవుడు మీరలేదు. ఈరోజు మనం నిబంధనలు చేస్తాం, ప్రమాణాలు చేస్తాం. ఈరోజు ఆ ప్రమాణాలను మనం నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. వాటిని నెరవేర్చలేం. ఎందుకనంటే తొందరపడి మనం, అయ్యా నేను 10,000 రూపాయలు నీకు కానుకగా ఇస్తాను, నా కుటుంబం బాగుపడితే అంటాం. తర్వాత బాగుపడిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వచ్చిన తర్వాత ఆ 10,000 రూపాయలు మన దగ్గర ఉండవు, ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి కానీ ఖర్చు అవుతా ఉంటాయి. ఆ 10,000 రూపాయలు దేవునికి సమర్పించలేం. ఎందుకనంటే ప్రామిస్ చేశాం, ప్రమాణం చేసినాం కానీ ఆ ప్రమాణాన్ని మనం ఏం చేస్తాం, నెరవేర్చుకోలేం. దేవుడు మాత్రము ఆయన చేసిన ప్రమాణాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఈరోజు శారమ్మ గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, వచ్చే సంవత్సరం నాటికి నీ భార్య కుమారుని కనును అని చెప్పాడు. శారమ్మ నవ్వింది, నేను ముసలదానిని, ఈ ముసలతనంలో నాకు సంతానం వస్తుందా అని నవ్వింది. కానీ దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడ్డది. ఆదికాండము 21వ అధ్యాయంలో చూడండి, 2వ వచనములో ఆయన చేసినటువంటి ప్రామిసు నెరవేర్చబడ్డది. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు కుమారుని
కన్నది. ఆ కుమారుని పేరు ఇస్సాకు అని పేరు పెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పేరు పెట్టారు. ఈరోజు ఇస్సాకు అని పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాగ్దానములను నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనము వాగ్దానములు చేస్తే మనం నెరవేర్చగలుగుతున్నామా అంటే మనం నెరవేర్చలేము. ఎందుకునంటే మానవుని యొక్క బలహీనత ఈ భూ సంబంధమైన మీదే మన మనసు ఉంటుంది. ఇంకా సంపాదించుకోవాలా, ఇంకా సంపాదించుకోవాలా, ఇంకా ధనవంతుని అయిపోవాలా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు నాకు దేహం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి ఆరోగ్యమునిచ్చాడు, దేవుని యొక్క సేవ కొరకు నేను నా భాగాన్ని సమర్పించాలనే ఆలోచన మాత్రం మనకి రాదు. ఎంతవరకు మన కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబం, నేను పైకి రావాలి, నేను పెద్దవాడిని అయిపోవాలి, ధనవంతుని అయిపోవాలి అని మనం కోరుకుంటాం. కానీ దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రాణం ఇవ్వబట్టే నేను ఎంత సంపాదించగలిగాను, దేవునికి నా దశమ భాగాన్ని నేను ఇవ్వాలి అని ఎప్పుడు కూడా ఆలోచన చేయం. దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈరోజు మన జీవితంలో అనేకమైన చికాకులు, అనేకమైన చింతలు, అనేకమైన బాధలు, అనేకమైన అనారోగ్య సమస్యలు. ఎందుకు అనంటే దీనివలనే మనం మాటిచ్చి నెరవేర్చుకోలేం. మన మాటను మనం నెరవేర్చలేకపోతున్నాం గనక మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘాలలో అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన రోదన ధ్వని మన సంఘాలలో ఉంటుంది. ఎందుకు అనంటే ఈరోజు దేవుని యందు విశ్వాసము కలిగి లేము. విశ్వాసము కలిగి లేము గనుక అనేకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తా ఉన్నాయి. రెండోదిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ప్రేమను గురించి చెప్తా ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి మీరు ఉండండి అని చెప్తున్నాడు. 3వ పాఠములో మీరు చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ ప్రేమను గురించి 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు దేవుడు. 15వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈరోజు ప్రేమ కలిగి మనం జీవించినప్పుడే మన యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాడు. ఆదరణకర్త అనగా ఈరోజు ఉత్తరవాది, పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్త అనగా మనని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. బలహీన సమయంలో ఉన్నప్పుడు, మనం అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనలోనికి వచ్చి ధైర్యాన్ని కల్పిస్తాడు. ఎప్పుడు వస్తాడు అని అంటే ఆయన యందు మనం ప్రేమ కలిగి ఉండాలా. ఆయన యందు మనం ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాం గనుక ఆయన మనకు ధైర్యాన్ని ఇవ్వట్లేదు. ఆయన మనకు ధైర్యం ఇవ్వాలి అంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. ఆ ప్రేమను మనం ఆయనకు అందించడం లేదు గనక ఆయన ఆదరణ మనకు అందించడం లేదు, మన కుటుంబాలకు అందించడం లేదు, మన సంఘాలకు అందించడం లేదు. అనేక విధాలుగా మన సంఘాలు కూడా చికాకు, చిందర వందర, అనేకమైన సమస్యల చేత సతమతం అవుతా ఉంది. మన కుటుంబాలు కూడా సతమతం అవుతా ఉన్నాయి. మన పిల్లలు కూడా అనేక విధాలుగా సమస్యల చేత కొట్టుమిట్టులాడుతా ఉన్నారు. ఎందుకు అనంటే దేవుణ్ణి మనం ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నాం, దేవుణ్ణి మనం అంగీకరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకొరకే ఈరోజు అనేకమైనటువంటి సమస్యల చేత ఉన్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 17వ వచనం చదువుదాం. లోకము ఆయనను చూడలేదు, ఆయనను పొంద నేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనతో మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈరోజు ఆయన ప్రేమను మనం కలిగి ఉంటే ఆయన మనలో ఉంటాడు, ఆయన మనలో జీవిస్తాడు. ఎటువంటి సమస్యలు ఉండవు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఈ 18వ వచనములో, మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. మిమ్మును అనాథలుగా వదిలివేసే
దేవుడను కాదు అని అంటున్నాడు. ప్రేమను గురించి వెల్లడి చేస్తా ఉన్నాడు. ఈరోజు మొదట వాగ్దానములను నెరవేర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. రెండోది ఆ ప్రేమను గూర్చి మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదో. ఈరోజు మీరు నన్ను ప్రేమించండి, నేను మిమ్మును ఆదరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రేమించలేకపోతా ఉన్నాం దేవుణ్ణి. మనం దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాం. ఆయన సువార్తను మనం ప్రకటించలేకపోతున్నాం. ఆయన సువార్త సేవ కొరకు మనం సహాయం చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు అన్యులు ఎంతగా దేవుని సేవకు సపోర్ట్ చేస్తారో తెలుసా? ఈరోజు కోట్లు కోట్లు వేసినా ఎవరు వేశారో కూడా తెలియని పరిస్థితిగా ఉంటది. ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏ యొక్క దేవాలయంలోనికి వెళ్ళినా వారు చెప్పి వేయరండి, సీక్రెట్ గా వేస్తారు. ఎవరు వేశారో, ఇన్ని లక్షలు ఎవరు వేశారో కూడా తెలియదు. ఎందుకనంటే వేసేవానికే తెలియాలి, ఆ దేవుడికే తెలియాలి, మధ్య పూజారికి కూడా తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనంటే దేవుడు ఆశీర్వాదం నాకు కావాలి. నేను దేవునికి కానుక వేస్తున్నాను, ఆ కానుక దేవుడు ఎలాగైనా వాడుకొని, కానీ నాకు మాత్రము ఆ దేవుడి నుండి నాకు ఆశీర్వాదము నా కుటుంబానికి రావాలనే ఆ యొక్క విశ్వాసముతో ఆ భక్తులు వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. 20వ వచనం చదువుదాము. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఈరోజు నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని ప్రేమిస్తాడు. యేసయ్యను ప్రేమించిన వాడు తండ్రిని ప్రేమిస్తాడా? యేసయ్యను ప్రేమించిన వాడు యేసయ్య సేవకుని ప్రేమిస్తాడా అంటే యేసయ్య సేవకుని ప్రేమించలేదు. యేసును ప్రేమిస్తేనే యేసయ్య సేవకుని మనం ప్రేమించగలుగుతాం. యేసయ్య సేవకుని ప్రేమించగలిగితే యేసయ్యను ప్రేమిస్తాం. యేసయ్య తండ్రిని కూడా మనం ప్రేమించగలుగుతాం. సమాజాన్ని కూడా మనం ప్రేమించగలుగుతాం. ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలందరి ఎడల ప్రేమను మనం కలిగి ఉంటాం. ఈరోజు దేవుని భయం, దేవుని భక్తి, దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క విధేయత, తగ్గింపు జీవితము మన జీవితంలో లేకపోతే సమాజంలో మనకి గౌరవ మర్యాదలు కలగవు. ప్రియమని దేవుని బిడ్డలారా, కలగవు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ గౌరవ మర్యాదలు కలగాలేనంటే ఈరోజు మనం కూడా వాగ్దానములను నెరవేర్చేవారుగా మనం ఉండాలి, ప్రేమించేవారుగా ఉండాలి. మూడోది, స్థిరత్వాన్ని కలగజేసే దేవుని యందు ఆయన పిల్లలుగా మనం ఉన్నాం. ఆ స్థిరత్వాన్ని కలిగి మనం జీవించాల. ఈరోజు మూడో మాటగా హెబ్రీయులకు రాసిన పత్రికను మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాము. 10వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. 10వ వచనములో ఉన్నటువంటి ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఈరోజు స్థిరత్వాన్ని కలగచేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేస్తా ఉన్నాడు. ఎందుకనంటే మొదటిది ఏంటో తెలుసా? సున్నతి, బలులు, అర్పణలు. ఈరోజు ఏదైనా పాపం చేస్తే, ఒక వ్యక్తి పాపం చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక కోడి పుంజును పట్టకపోయి బలర్పిస్తాడు, మేకపిల్లను పోయి బలర్పిస్తారు, కోడెలను పట్టకపోయి బలర్పిస్తారు, 2 పావురాలు పట్టకపోయి బలర్పిస్తారు. అది కాదు దేవుడు చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలిని దేవుడు కోరట్లేదు. ఏం కోరుతా ఉన్నాడు?
మార్పు రావాల మన జీవితంలో. మార్పును కోరతా ఉన్నాడు దేవుడు. ఈరోజు మేకపోతుని గాని, గొర్రెపోతుని గాని, కోడి పిల్లలను గాని, లేదా 2 గువ్వలను గాని, 2 పావురాలను గాని బలిచ్చి నా పాపము నివారణమైపోయింది చాలు అని నిద్రపోతే చాలదు. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నీ నుండి మార్పు కోరతా ఉన్నాడు. మార్పు చెందాలి. మన జీవితము మార్పు చెందాలి. మన మనసు మార్పు చెందాలి. మన ఆలోచనలను మార్పు చెందాలి. ఈరోజు అందుకొరకే స్థిరత్వము కొరకు మొదట దానిని కొట్టివేయటానికి, రెండవ దానిని స్థిరపరచడానికి దేవుడు ఈరోజు ప్రణాళికలు చేశాడు. రెండవ దాన్ని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేశాడు. మొదట ఏమున్నాయి? పాత నిబంధన అంతా ఏముంది? బలులు, సున్నతి కార్యక్రమాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మగపిల్లవాడు పుడితే 8వ రోజున దేవాలయమునికి తీసుకొని వచ్చి ఏం చేయాలా? సున్నతి చేయించాలి. ఏదైనా పాపం చేస్తే గొర్రెపోతుని కానీ, మేకపోతుని కానీ, కోడెలను కానీ బలిచ్చి నా పాపము నివారణ అయిపోయింది చాలు అనుకునేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? బలి కోరే దేవుడు కాదు. బలులను కోరట్లేదు, సున్నతిని కోరటం లేదు. నీటిలో నీవు కడగబడటం అని అంటే శుద్ధీకరించబడటం. స్నానం చేసిన వాడు, ఒక్కసారి స్నానం చేసిన వాడు రెండవసారి స్నానం చేస్తాడా? చేయడు. శుద్ధీకరించబడటం. అందుకే పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతిని కొట్టివేశాడు. ఈరోజు పరిశుద్ధమైనటువంటి బ్యాప్టిజం కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే ఈరోజు మరి పాత దానిని దేవుడు కొట్టివేసి రెండవ దానిని స్థిరపరచడానికి యేసుక్రీస్తు వారు ఎంతో త్యాగం చేశాడు. అదే విధంగా ఇక్కడ 10వ వచనంని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఈరోజు చూడండి, ఆయన యొక్క మరి శరీరము, ఆయన యొక్క దేహము ఒక్కసారే అర్పించబడ్డది గనుక, ఈరోజు సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు గనుక ఈరోజు మనం అందరము కూడా పరిశుద్ధ పరచబడ్డాము. పరిశుద్ధ పరచబడినటువంటి మనం మరలా పాత జీవితంలోనికి వెళ్ళొద్దు. అదే దేవుడు చెప్పే మాట. ఈరోజు పరిశుద్ధాత్మని వాగ్దానములు అంటే ఇవే. పాత జీవితంలోనికి నువ్వు వెళ్ళొద్దు. పాత జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేసి ఉండొచ్చు, అనేక విధాలుగా చెడు పనులు చేసి ఉండొచ్చు. ఈరోజు మన వారు, బీదవారు, పేదవారు అనేక మంది పూర్వకాలంలో ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? చుట్టలు తాగేవారు. చుట్టలు తాగేవారిని చూసారా? చుట్టలు తాగుతారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా మద్యం తాగుతారు. నేను చూశాను, మద్యం తాగుతారు. మగవాళ్ళతో పోటీగా తాగుతారు. ఆయన కాయ తాగితే ఏమో కాయ తాగిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా చెరుకో కర్ర తీసుకుంటారు కుటుంబంలో. ఎందుకునంటే ఆ కుటుంబం చిందరవందర కావడానికి, చికాకు చింతలకు కారణం కావటానికి ఏది కారణం? మద్యం. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఆ క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన దేహంలో ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా దూరం చేయాల. మద్యపానాన్ని దూరం చేయాల, ఆ ధూమపానాన్ని దూరం చేయాల, చెడు క్రియలను కూడా దూరం చేయాల. ఈరోజు పరిశుద్ధముగా జీవించడానికి మన జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలా? యేసయ్యకి అప్పగించుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఈరోజు అంశం. ఈరోజు అంతర్యామి అయిన పరిశుద్ధాత్మని వాగ్దానం అంటే ఏంటో తెలుసా? ఇన్నర్ విట్నెస్. ఎందుకంటే నీ సాక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మని వాగ్దానాలను నెరవేర్చే బిడ్డగా నీ ఉంటున్నావా? అదే ఈరోజు ఇన్నర్ విట్నెస్, అంతర్యామి అని అంటే. ఈరోజు నీ విట్నెస్లు అంటే నీ సాక్ష్యం ఏంటి? నీ జీవితం ఏంటి? ఈరోజు పూర్వకాలం లాగానే పాపం చేసి పాప పరిహారార్థ బలి ఇచ్చి కోడిపుంజుని పట్టబోయి, ఎక్కడిస్తారో తెలుసా కోడిపుంజుని?
ఒక దేవతకి ఇస్తారు. కోడిపుంజులు మంచి కోడిపుంజులను తీసుకుపోయి ఆ పండగ రోజున కొలుపు పెడతారు. మీకు తెలుసు, నేను నోటితో చెప్పను. ఇచ్చొస్తారు. ఇక నా పాపం అంతా పోయింది, తీసేసిందిగా అని ఊరుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యేసయ్య బలులను కోరుకోవటం లేదు గాని మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. మార్పు కావాలా? మార్పు కలిగిన జీవితము కావాలా? మార్పు కలిగిన సాక్ష్యము కావాలి. అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలని కోరుతా ఉన్నాడు దేవుడు. మనందరినీ కూడా ఈ వాక్యము ద్వారా బలపరిచి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.